పైగా నీకిప్పుడు ఎలాంటి గుర్తింపు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. వాటన్నిటినీ నువ్వు మీ నాన్న చావుతోనే కోల్పోయా. చూడు, ఇప్పుడు నీకున్న ఒకే ఒక్క ఆప్షన్ నేను మాత్రమే. అది గుర్తుంచుకో. నా కాళ్ల కింద పడుంటే నిన్ను అందాలనెక్కిస్తాను. నన్ను కాదని అహంకారం చూపిస్తే పాతాళానికి తొక్కేస్తాను. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా చివరికి నువ్వు నా కాళ్ల దగ్గరికి రావాల్సిందే. గుర్తుంచుకో. చెప్పరా. రే ఎక్కడ్రా? నేను ఇంట్లో ఉన్నాను. ఏంటి విషయం? మనం రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్కి రా. వెరీ అర్జెంట్. నేను రావడం కుదరకపోవచ్చు. విషయం ఏంటో చెప్పు. ఇది ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు, కానీ సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఎలాంటి పనులున్నా పక్కన పెట్టి అర్జెంట్గా రా. వెరీ ఇంపార్టెంట్ రా. వెయిట్ చేస్తుంటా. ఫాస్ట్గా రా. వీడింత అర్జెంట్ అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో పెద్దదే అయి ఉంటుంది. కానీ ఇప్పుడు తనని వదిలేసి ఎలా వెళ్ళాలి? ఏంట్రా, ఏమైంది? నేను అర్జెంట్గా బయటకు వెళ్ళే పని ఉందమ్మా. మీరిద్దరూ మీ మేనకోడల్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే కానీ టైంకి టాబ్లెట్ వేయండి. అలాగే జావ కూడా తాగిస్తూ ఉండండి. జాగ్రత్తగా చూసుకోవాలి. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అమ్మా, మర్చిపోయాను. తడిబట్ట ఆరకుండా చూసుకోండి. ఒకవేళ ఆరిపోయిందంటే మళ్ళీ తడిపట్టి వేయండి. సరేనా? నేను వెంటనే వస్తాను. ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా మీరేం కంగారు పడొద్దు. అమ్మా, నువ్వు వింటున్నావా? వింటున్నాన్రా, చెప్పు. ఒకవేళ టెంపరేచర్ పెరిగినట్టు అనిపిస్తే డాక్టర్కి కాల్ చేసి వెంటనే నాకు కాల్ చేయండి. సరేనా? సంగీత, నువ్వు మీ అక్క దగ్గరే ఉండాలి. ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో. అర్థమవుతుందా? సరే బావా. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా చూసుకోండి. తమ్ముడు, మనం అనుకున్నట్టు వీళ్ళిద్దరినీ ఒక్కటి చేసి పెళ్లి జరిపిస్తే ఈ జంట ఎంత బాగుంటుందో. చూసావా, నీ మేనల్లుడు నా మేనకోడల్ని ఎంతలా పట్టించుకుంటున్నాడో. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నువ్వు సమ్యు దగ్గరుండు. నేను కిచెన్లో పని చూసుకొని వస్తా. సరే అత్తయ్య. బా, ఈ సంగీతాన్ని కలిసి ఎలాగైనా నా దారిలోకి తెచ్చుకోవాలంటే అసలు కలవడానికి కుదరడం లేదే. వీలు చూసుకొని మా ఇంటికి రా. అలాగే ఆంటీ. పోనీ వాళ్ళు రమ్మన్నట్టు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే వద్దులే. ఏదో మాట వరుసకి రమ్మంటే వచ్చి డోర్ కొడతావా అని నన్ను తుక్కు రెగ్గొట్టిన కొడతారు. కానీ సంగీతం ఎలా కలవాలి?
అమ్మో టైం బాగుండి నన్ను చూడలేదు, లేదంటే నా కాళ్ళు చేతులు విరిచేసి పార్సల్ చేసేవాడు. అయ్యో, కూరగాయలు అయిపోయాయి. పొద్దున్న తీసుకురమ్మని వాసుకు చెప్దామనుకున్నాను, ఈ హడావిడిలో మర్చిపోయాను. సంగీత, ఇంట్లో కూరగాయలేమీ లేవమ్మా. నేను వీధి చివరి షాప్కి వెళ్ళి ఏవైనా తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి అక్క దగ్గరుండు. అత్తయ్య, హ? నేనే షాప్కి వెళ్ళొస్తాను. ఏం కావాలో చెప్పండి. పర్వాలేదమ్మా, నేను వెళ్ళొస్తాను కదా. లేదత్తయ్య, అక్కకి బాలేదు కదా, నేను వెళ్ళి టక్కున వచ్చేస్తాను. పైగా బావ అక్కని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పి వెళ్ళాడు కదా, నేను వెళ్ళొస్తానత్తయ్య. సర్లే, అక్కడ షాప్లో మల్లేష్ అంకులుంటాడు. అక్కడున్న వాటిల్లో నీకిష్టమైనవి 4-5 రకాలు తీసుకొని సరే నా పేరు అత్తయ్య. చెప్పు. ఖాతాలో రాసుకుంటాడు. నువ్వెవరు అని అడిగితే నా మేనకోడలవని చెప్పు, సరేనా? సరే అత్తయ్య. సంగీత, అలాగే ఆ షాప్లో ఇంకేదైనా కొనుక్కోవాలనిపిస్తే బిస్కెట్స్, చాక్లెట్స్, చిప్స్ లాంటివి ఏవైనా కొనుక్కో. అలాగే అత్తయ్య. సంగీతని ఎలా కలవాలా అనుకుంటుంటే సంగీతే బయటకు వచ్చింది. ఎలాగైనా ఈరోజు సంగీతని నేను అనుకున్నట్టు తీసుకెళ్ళాలి, ఎలాగైనా ఒప్పించాలి. హలో. ఏంటి సమత ఈరోజు రాలేదు? సెలవని కూడా అడగలేదు. సార్, అనుకోకుండా నాకు ఫీవర్ వచ్చింది, రాలేకపోయాను. ఏంటమ్మా, జ్వరం వచ్చిందని సింపుల్ గా రాలేదంటున్నావు? నీ కోసం ఉంచిన బైక్ అలాగే ఉంది. నువ్వు రాలేను అని ముందే చెప్పుంటే ఆ బైక్ ఇంకొకరికి అలర్ట్ చేస్తుండేవాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు ఇంట్లో ఉండి బైక్ ఆఫీసులో ఉంటే ఏం లాభం? సారీ సార్, నాకు ఇన్ఫార్మ్ చేసే ఓపిక కూడా లేదు. ఇప్పుడు మీ ఫోన్ కాల్తోనే మెలకు వచ్చింది. కాస్త కూడా పద్ధతి లేకపోతే ఎలా చెప్పు? అయ్యో లేదు సార్, నేను ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను. సరే చూడు మరి.